హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మేము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి అయితే వచ్చాము. ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 13, 2025 వరకు అనేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా 108 కుండాల మహాయజ్ఞం కూడా జరిపిస్తున్నారు. మొదటి రోజైతే ఈవినింగ్ 5:30కి అయితే దేవుడు పూజ అయితే స్టార్ట్ చేశారు. అంతకన్నా ముందు వీళ్ళైతే కేరళ నుంచి ప్రత్యేకంగా డ్రమ్స్ కొట్టడానికి అయితే వచ్చారు. వాళ్ళు డ్రమ్స్ కొట్టే విధానం చూడండి ఎంత బాగుందో అసలు. పూజ స్టార్ట్ అయ్యే ముందైతే వచ్చిన భక్తులందరికీ ఇలా వెంకటేశ్వర నామాలతో స్టార్ట్ చేశారనమాట. మా చిన్నోడు కూడా ఈ వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టుకున్నాడు. వాడికైతే చాలా ఇష్టం ఇలా బొట్లు పెట్టుకోవాలంటే. దేవుడి అలంకరణ మాత్రం అసలు ఎంత బాగా చేశారో. ఆ పువ్వుల కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా కుదిరాయి. ఇంకా ముగ్గులు కూడా చూడండి ఎంత బాగా, ఇలాంటి పటాలు చాలా వేశారు అక్కడైతే. ఇంకా హోమగుండాలు కూడా అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. గోపూజ అవన్నీ అయిన తర్వాత ఇక్కడ పూజలు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ హోమం చేసే వాళ్ళు కూడా దంపతులే కాదు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా ఈ హోమం చేయొచ్చు. మన హిందూ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యమైనా సరే కానీ ఫస్ట్ అయితే మనం గోపూజ చేస్తాం కదా. అందుకోసం ఇక్కడ ఫస్ట్ అయితే గోపూజతోటి మన కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయ్యాయి. గోపూజ అయిన తర్వాత ఇప్పుడైతే అందరూ కలిసి బావిలో నీళ్ళు తేవడానికైతే వెళ్తున్నాము. ఈ పూజలో మేము కూడా ఒక భాగమైనందుకు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి పూజలు అసలు నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. కానీ చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడైతే పుట్టకి పూజ చేసి పుట్టమన్న అయితే తీసుకొని వెళ్తారు ఇక్కడ నుంచి.
ఇక్కడే మహాయజ్ఞం అయితే జరగబోతుంది. ఇక్కడ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 8 o'clockకి ఈ మహాయజ్ఞ కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రత్యేక పూజలు చేయాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలో అని మీరు ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ మాత్రం అలా ఏం లేదనమాట. ఎవరైనా ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం కూడా లేదనమాట. ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ పూజలు చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పూజకి వచ్చిన వాళ్ళైతే చాలామంది నా దగ్గరకు వచ్చి మాట్లాడారనమాట. అందరూ గుర్తుపట్టి మీరు యూట్యూబర్ కదా అని మాట్లాడారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అంతా ఆ వెంకటేశ్వర స్వామి దయతో మాకైతే ఇలాంటి గుర్తింపు వచ్చిందని నేనైతే భావిస్తున్నాను. ఈ 13 రోజులు ప్రత్యేక పూజలే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు.
పరబ్రహ్మమొక్కటే 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 తందనానాకి తందనానాకువే తందనానా బళ తందనాన బళ తందనాన బళ తందనాన కందువకు హీనాది కమూలిందులే అందరికి శ్రీహరే అంతరాలు కందువకు హీనాది కమూలిందులే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులమింత ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులమింత ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ తందనానారే తందనానారే తందనానా బళ తందనాన బళ నిండారరాజు నిద్రచో నిద్రయ్యొకటే అంటనే పంటు నిద్రదియో ఒకటే నిండారరాజు నిద్రచో నిద్రయ్యొకటే అంటనే పంటు నిద్రదియో ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే సదాను ఉండేది సరిభూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే సదాను ఉండేది సరిభూమి ఒకటే సరిభూమి ఒకటే సరిభూమి ఒకటే తందనానారి తందనానాకువే తందనానా బళ తందనాన బళ కడగి మీద కాయు ఎందొకటే సునకు మీద బొలయేందొకటే కడగి మీద కాయు ఎందొకటే సునకు మీద బొలయు ఎందొకటే కడు పుణ్యను పాపకర్ములను సరిగా ధనియు శ్రీశ్వర నామము ఒకటే కడు పుణ్యను పాపకర్ములను సరిగా ధనియు శ్రీశ్వర నామము ఒకటే
12 రోజులు అంటే మొత్తం 13 రోజులు, దాంట్లో 12 రోజులు కైంకర్యానికి అంటే హోమానికి పొద్దున్నే సాయంకాలం కూర్చొనేలాగా అందరూ కూడా సహకరించాలి. ముందుగా ఇక్కడున్న నక్కుంది గ్రామస్తులు తప్పకుండా రావాలని దగ్గర ఉన్నాం కాబట్టి పొద్దున్నే హోమానికి సాయంకాలం హోమానికి రావాల్సిందిగా మరి కోరుతున్నాము. எல்லாருக்கும் நமஸ்காரம். என்னன்னா நம்ம இன்னைக்கு கணபதி பூஜை ஆரம்பிச்சு அக்னி பிரதிஷ்டை ஆரம்பிச்சுன்னு இருக்கேன். இன்னைக்கு எல்லா ஹோமங்கள் அக்னி பிரதிஷ்டை ஆகும். நாளைக்கு காதால 8 மணிலிருந்து 10:30 அந்த ஊரில் எல்லாரும் ஹோமத்துக்கு உட்காந்துக்கலாம். அப்படியே சாயங்காலம் 6:30 8:30 வரைக்கும் கிடைக்கும். அதில் ஹோமத்துக்கு உட்காந்துக்கலாம். सब लोग नमस्कार है. कौन अभी आए? कल सुबह से 12 तारीख तक ये हवन सब करेगा. सुबह सब लोग 8:30 से 8:30 बजे स्टार्ट हो जाएगा. 10:30 बजे खत्म होएगा. सब लोग इधर उद्योग में जाने वाला है. सुबह आके सब हवन करके 10:30 बजे निकाल सकते हैं. फिर बाद में शाम को 5:30 बजे आके फिर बाद में 8:30 बजे रहना है. सब लोग आना है विनती है. जय श्रीमन्नारायण. नारायण పూజలన్నీ అయిపోయిన తర్వాత యజ్ఞం అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ యజ్ఞం చేసేటప్పుడు అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే ఆ ఎన్విరాన్మెంట్ అదంతా అసలు నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపించింది అలా యజ్ఞం చేస్తుంటే. विघ्नविनाशिने शुद्धदाय श्रीवरदे नमो नमः स्वाहा. नारायणाय स्वाहा. ओम नारायणाय स्वाहा. नारायणाय स्वाहा. नारायणाय स्वाहा. ओम 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 नारायणाय स्वाहा.
టెంపుల్ దగ్గర ప్లేస్ అయితే చాలా స్పేషియస్గా ఉంది, చూస్తున్నారు కదా. కార్ పార్కింగ్కి కూడా ఏ టెన్షన్ ఉండదు. అలాగే ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటల అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేసి మీరు కూడా ఆ మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొంటారని, అలాగే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.